హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల దోషులకు న్యాయస్థానం కాసేపట్లో శిక్షలు ఖరారు చేయనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు దోషులకు మరి కాసేపట్లో శిక్షలు ఖరారు కానున్నాయి. శిక్ష పైన ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితమే చెల్లపల్లి జైల్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో మొదట ఎన్ఐఏ తరపున వాదనలు విన్నారు. ఎన్ఐఏ మాత్రం గట్టిగా వాదించింది. దోషులు దేశద్రోహానికి పాల్పడ్డారు కాబట్టి వారికి మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ రావు న్యాయస్థానాన్ని కోరారు. ప్రధానంగా అంటే 4 చట్టాల కింద నేరం రుజువైంది. ప్రధానంగా ఐపీసీ, అదేవిధంగా ఆయుధాల చట్టం, ప్రజా ఆస్తుల విధ్వంస చట్టం, వీటన్నిటిపైన నేరం రుజువైంది. అయితే ప్రధానంగా అంటే దేశానికి వ్యతిరేకంగా యుద్ధానికి పాల్పడడం, అదేవిధంగా హత్యానారం, ఈ రెండు వాటి ప్రకారం కనీసం యావజ్జీవ శిక్ష, అదేవిధంగా గరిష్టంగా మరణశిక్ష ఉంది. కాబట్టి వీరు దేశాన్ని మొత్తం అస్థిరత పరిచే ప్రయత్నం చేశారు కాబట్టి వీరికి మరణశిక్షే సరైన శిక్ష అని ఎన్ఐఏ వాదించింది. ఆ తర్వాత న్యాయమూర్తి అంటే నిందితులను కూడా తమ వాదనలు వినిపించాలని కోరారు. అయితే నిందితులు మాత్రం తాము ఏ విషయం దీనిపైన తాము చెప్పడానికి ఏం లేదు, మీకు చట్ట ప్రకారం మీకు ఎలాంటి చర్య తీసుకోవాలంటే ఎలాంటి శిక్ష విధించాల్సి ఉంటే అలాంటి విధించవచ్చని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపైన అంటే దీనికి సంబంధించి అంటే శిక్షలు ఖరారు కావడానికి న్యాయమూర్తి సిద్ధమవుతున్నారు. మరి కాసేపు అంటే సుమారు 3 గంటల సమయంలో శిక్షలు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో వీరంతా కూడా ఉన్నారు. పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సుమారు 3.5 ఏళ్ల పాటు జరిగిన సుదీర్ఘమైన విచారణలో ఎన్ఐఏ అడుగడుగున దీనికి సంబంధించి పూర్తి స్పష్టమైన ఆధారాలతో దోషులపై నేరం రుజువు చేసింది. ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్ మాత్రం ఇంకా పరారులోనే ఉన్నాడు. పాకిస్తాన్లో ఉన్న రియాజ్ బత్కల్ అరెస్టు కోసం ఇంటర్పోల్ సహాయం కూడా ఎన్ఐఏ తీసుకుంది. దానికి సంబంధించి ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. మిగతా 5 నిందితులు మాత్రం ప్రస్తుతం చెర్లపల్లి జైల్లోనే ఉన్నారు. వారికి శిక్షలు ఖరారు కానున్నాయి. అయితే వారికి మరణశిక్ష పెడుతుందా లేక యావజ్జీవ కారాగార శిక్ష అనే విషయం మరి కాసేపట్లో తేలిపోనుంది. ప్రధానంగా యాసిన్ బత్కల్, అదేవిధంగా అసదుల్లా అఖ్తర్, తెహసీన్ అఖ్తర్, వకాస్, అజయ్ షక్, ఈ 5 కూడా ప్రస్తుతానికి చెల్లపల్లి జైల్లో ఉన్నారు. వారికి ఎలాంటి శిక్షలు విధించబోతుందనేది మరి కాసేపట్లో తెలిపింది. మొత్తానికి అంటే హైదరాబాద్లోనే కాకుండా మొత్తం యావత్ దేశాన్ని కూడా కుదిపేసిన ఈ పేలుళ్ల కేసులో ఒక స్పష్టమైన ఒక హెచ్చరికలాగా ఉండే ఒక తీర్పు రాబోతుందని న్యాయ కోవిదులు అందరూ కూడా ఒక అంచనాతో వేస్తున్నారు. ఎందుకంటే సుమారు 10 ఏళ్ల నుండి ఇండియన్ ముజాహిదీన్ దేశవ్యాప్తంగా దాదాపు 20కి పైగా పేలుళ్లకు పాల్పడింది. కానీ మొట్టమొదటిసారిగా నేరం రుజువైన ఘటన ఇది ఒకటే ఉంది. అంటే మొట్టమొదటిసారిగా ఈ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ పేలుళ్ల మాత్రమే రుజువైంది. గతంలో గోకుల్ చాట్, లుంబిని పార్క్తో పాటు ఢిల్లీ, ముంబై, పూణే, బీహార్ పలు ప్రాంతాల్లో ఈ నిందితులు అందరూ కూడా అంటే ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ వివిధ సభ్యుల ద్వారా నేరానికి పాల్పడింది. వాటిలన్నింటిలో కూడా ప్రధానంగా యాసిన్ బత్కల్ నిందితుడిగా ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా రుజువైన ఈ కేసులో మరి కాసేపట్లో శిక్షలు ఖరారు కాబోతున్నాయి.